సమయం అర్ధరాత్రి 2:30 ఒక విచిత్రమైన ఆకారం, తలపై 2 కొమ్ములు, ముఖం ఎర్రగా, కాళ్ళు పెద్దవి, బలమైన శరీరం, ఎత్తు 7.5 అడుగులు ఉన్నాడు. శ్రావణి అనే అమ్మాయి తాను ఆఫీస్ నుంచి నైట్ షిఫ్ట్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. సడన్గా తన వెనుక ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. ఒక్కసారిగా భయం వేసింది. సడన్గా వెనక్కు తిరగగానే ఒక్కసారిగా 2 కొమ్ముల రాక్షసుడు తనకు ఎదురయ్యాడు. గట్టిగా అరిచింది. తాను సడన్గా ఉలిక్కిపడి లేచింది. తన వయసు 7 సంవత్సరాలు, చిన్నపిల్ల. అది ఒక భయంకరమైన పీడకల. ఆ చిన్న పాపకి ఆ రోజు నుంచి ఎవరో తనను గమనిస్తున్నాడు అనిపించింది. సడన్గా వెనక్కి తిరిగితే ఎవ్వరూ లేరు. ఆ రోజు నుంచి ప్రతి అమావాస్యకి ఆ రాక్షసుడు తన ఎదురుకొచ్చి తనతో ఆడుకునేవాడు. తను ఏమీ మాట్లాడేవాడు కాదు. కేవలం విచిత్రంగా అమాయకంగా పిల్లని చూసేవాడు. ప్రతి అమావాస్యకి కనిపించేవాడు. వచ్చి ఆ పిల్లతో ఆడుకునేవాడు. ఆ రాక్షసుడు ఆ పాపని ఏమీ అనేవాడు కాదు. ఆ పాప ఎంతమందితో తన గురించి చెప్పినా ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. ఆ రాక్షసుడు సుమారు 3 సంవత్సరాల వరకు తనకు కనిపించేవాడు. ఆ తర్వాత ఇంకెప్పుడూ తనకు కనిపించలేదు. ఆ రాక్షసుడు మళ్ళీ రాలేదు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ రాక్షసుడు కనిపించిన ప్రతిసారి, ప్రతి అమావాస్యకి ఆ ఊర్లో ఒకరు చనిపోయేవాళ్ళు ఏదో ఒక కారణంతో. ఆ పాప ఆ రాక్షసుడితో ఆడుకోవడానికి అర్ధరాత్రి పొలిమేరలో వెళ్ళి ఆడేది. ఉదయం అవ్వంగానే ఇంట్లో ఉండేది. ఆ పాపకి ఆ రాక్షసుడు కనిపించడం ఆగిపోయాడు. ఇంకా ఆ పాప జీవితం నుంచి సంతోషాలు పూర్తిగా వెళ్ళిపోయాయి. ఆ పాప ఇప్పుడు ఎవరో కాదు, ముందు చెప్పిన శ్రావణి. తన వయసు సుమారు 34 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ అదే విధంగా కలలో ఆ రాక్షసుడు కనిపించాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.